गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం। ఈనాటి పంచాంగం చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్ష పంచమి పగలు 12:35 వరకు ఉంది। మఘా నక్షత్రం తెల్లవారితే శనివారం అనగా 5:42 వరకు ఉంది। వర్జం సాయంత్రం 5 గంటల నుంచి 6:42 వరకు ఉంది। అమృత ఘడియలు రాత్రి 3:10 నుంచి 4:52 వరకు ఉన్నాయి। ఇక్కడ ఉదయం దుర్ముహూర్తం 8:39 నుంచి 9:23 వరకు, మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:19 నుంచి 1:03 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకి సూర్యోదయం 6:28 సూర్యాస్తమయం 5:26 ఈనాటి గ్రహచారాన్ని చూస్తే గురువు వృషభంలో, కుజుడు కర్కాటకంలో, చంద్రుడు సింహంలో, కేతువు కన్యలో, బుధుడు వృశ్చికంలో, రవి ధనస్సులో, శుక్రుడు మకరంలో, శని కుంభంలో, రాహు మీనంలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గ్రహచారాన్ని చూసే ముందు ఒక్కసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి। ఈ రోజున మేషరాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని కూడా చాలా చక్కగా సమయపాలనతో, సమయస్ఫూర్తితో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు। మంచి జీవితాన్ని గడుపుతారు। కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి। ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి। ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి। మంచి జీవితం గడుపుతారు। మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆనందంగా కాలక్షేమం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। అశ్విని నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సమయపాలనతో పూర్తవుతాయి। భరణి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అద్భుతమైనటువంటి రాణింపు ఉంటుంది। కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఈ రోజున ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతూ ఉంది। వృషభ రాశి। కార్యక్రమాలను కూడా వేగంగా సాగుతూ ఉంటాయి। చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తారు। కొన్ని సందర్భాల్లో భయాందోళనలకు కూడా లోనవుతారు। ఈ పని మొదలెట్టాను, అవుతుందా అవదా అనేటువంటి ఆలోచన కూడా ఒకసారి వస్తూ ఉంటుంది। అయితే కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది। మితభాషణ, ఓర్పు, సమయస్ఫూర్తి ఇవన్నీ కూడా ప్రదర్శిస్తూ ఇవాళ వృషభ రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు। కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ రోజున ప్రయత్నం చేసిన ప్రతి పని కూడా వేగంగా పూర్తవుతుంది। అయితే అధికారుల ద్వారా ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు వచ్చే అవకాశం ఉంది। రోహిణి నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా తెలివిగా పూర్తి చేసుకుంటూ సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి। మృగశిర 1, 2 పాదాల వాళ్ళు చాలా మొండిధైర్యంతో చాలా పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు। మిథున రాశి। ఈ రోజున మిథున రాశి వాళ్ళకి తెలియని ఆటంకాలు, అవాంతరాలు వస్తూ ఉంటాయి। ఏదో నాకు కొంచెం ఆరోగ్య సమస్య ఉందేమో అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది। ఖచ్చితంగా చెప్పాలి అంటే మీకు అటువంటి సమస్యలు ఏమి ఉండవు, కానీ ఏదో తెలియని భావన మీ వెనకాలే ప్రయాణం చేస్తూ ఉంటుంది। కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సందర్భానుసారంగా మీరు ప్రవర్తించి మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఈ రోజున చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। అలాగే ఈ రోజున మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి చిన్న చిన్న చికాకులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండమని చెప్పి సూచిస్తున్నాం। ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ కింద పనిచేసేటువంటి వర్కర్స్ సరిగ్గా పనిచేయక మీకు కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది। అక్కడ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త తీసుకోవాలి। అలాగే పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో సమస్యలు ఉండే అవకాశం ఉంది। కర్కాటక రాశి। ప్రతి పని కూడా స్వయంగా చూసుకోవడం మంచిది। ఇతరుల మీద ఆధారపడకుండా ఉండడం చాలా అవసరం। కోపావేశాలు తగ్గించుకోవడం అవసరం। ఎవరితో సంభాషించినా కానీ మితంగా సంభాషణ చేయడం అవసరం। చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాలి।
జన్మ కుజుడు, సప్తమ శుక్రుడు, అష్టమ శని వీళ్ళ ప్రభావం చేత మీరు ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా ప్రశాంత చిత్తంతో వ్యవహరించమని చెప్పి సూచిస్తున్నాం. మీరు బాగా తెలివిగా ఉన్నప్పటికీ కూడా అధికారులు బాగా సహకారం చేస్తున్నారు అనేటువంటి భావనలో ఉన్నప్పటికీ కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలతో నడుచుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు అన్నీ కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలతో నడుపుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కగా జాగ్రత్తగా వ్యవహారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. ఇక్కడ పునరుసు 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా చిన్న చిన్న చికాకులను సృష్టిస్తూ ఉంటుంది. అలాగే మరి ఆటంకాలని దాటుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తారు కానీ కొంచెం శ్రమయుక్తం అవుతూ ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ప్రతి పనిలోనూ కూడా బాగా ధన వ్యయం, అలాగే కుటుంబ సభ్యుల యొక్క నిరాకరణ బాగా ఎదురవుతూ ఉంటాయి. తర్వాత సింహరాశి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా ఏదో తెలియని బంధనంలో పడ్డట్టుగా ఉంటాయి. షేర్ వ్యాపారులకు బాగా చికాకులు పడే అవకాశం ఉంది. ఫైనాన్స్ వ్యాపారులు చికాకులు పడే అవకాశం ఉంది. రైతులకు, విద్యార్థులకు కూడా బాగా చికాకులు వెంబడించే అవకాశం ఉంది. సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మానసికంగా అశాంతి ఉంటుంది, శారీరకంగా శ్రమ ఉంటుంది, ఆర్థిక లావాదేవీలు ఇబ్బందిగా ఉంటాయి. కుటుంబంలో కూడా సఖ్యత తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ అన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉండడం అనేది చాలా చక్కగా కనబడుతోంది ప్రస్ఫుటంగా. కాబట్టి సింహరాశి వాళ్ళు వాళ్ళ పర్సనల్ జాతకాలని వాళ్ళ సిద్ధాంతాలకు ఒకసారి చూపించుకుని దశలు అంతర్దశలు బాగుంటే ఇంత దుర్మార్గమైనటువంటి ఫలితాలు అందులో రావు. కాబట్టి దశలు అంతర్దశలు బాగున్నాయి లేదా అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ జాతకం స్టడీ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మఘా నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పుబ్బా నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని కూడా చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పూర్తిగా ఉత్తర పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తూ ఉంటాయి. తర్వాత మరి కన్యారాశి. విదేశీ నివాస ప్రయత్నాలు చాలా వేగంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో చాలా ధైర్యంగా చక్కగా అన్ని సమస్యలు తీర్చుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా అధికారులతో సంభాషణ చేసినా, వర్కర్స్తో మీరు పని చేయించుకున్నా కానీ చాలా గొప్పగా ఉంటూ ఉంటుంది. మానసిక వ్యవస్థ చాలా బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా అద్భుతంగా సానుకూలంగా నడిచే అవకాశం ఉంది. అలాగే రైతులు, విద్యార్థులు, షేర్ వ్యాపారులు కూడా మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ మరి ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని అంశాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అలాగే మరి తర్వాత హస్త నక్షత్రం వాళ్ళకి చిన్న చిన్న భయాందోళనలు ఉంటాయి కానీ పనులన్నీ కూడా సానుకూలంగా నడిచే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎన్నో లాభాలు అందుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తులారాశి. చాలా మంచి మార్పుల వైపు ప్రయాణం సాగుతూ ఉంటుంది. శుక్రుడు, రవి, కుజుడు, రాహువు వీళ్ళందరూ కూడా మీకు అనుకూలించే స్థానాల్లో ఉన్నారు. కాబట్టి కేవలం అష్టమ గురువు అనే భావంతో మీరు కాలక్షేపం చేయొద్దు. గట్టిగా ప్రయత్నం చేయండి. 1-2 సార్లు ప్రయత్నం చేయండి. నిరుత్సాహాన్ని దూరంగా ఉంచండి. ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోండి. మీరు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఈరోజు ఉంటుంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా వేగంగా పనులు పూర్తవుతాయి. అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. వృశ్చిక రాశి. క్రమక్రమంగా మీకు చాలా మంచి పనులు ఇవాళ సానుకూలం అవుతూ ఉంటాయి. మీరు నిరుత్సాహాన్ని వదిలేయాలి. అలాగే ఈ పని నేను చేయగలనా, ఈ పని చేస్తే ఏమైనా అవుతుందేమో ఇలాంటి భయాందోళనలు కూడా వదిలేయాలి. మీరు చేసిన ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్గా వెళ్తుంది. జన్మలోంచి రవి కూడా వెళ్ళిపోయారు కదా, ఇంకా సానుకూలత పెరిగింది. కొత్త పనులు చేయొద్దు. రోజువారీ ఉద్యోగం పనులు, రోజువారీ కుటుంబ వ్యవహారాలు, రోజువారీ వ్యాపార పనులు ఇవే చూసుకోండి. కొత్త రుణాలు చేయొద్దు. కొత్తగా ఏ విధమైనటువంటి నిర్ణయాలు చేయొద్దు. ఒకవేళ అత్యవసరంగా కొత్తగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినా కానీ కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు. వాళ్ళ అంత ఖచ్చితంగా చెప్తాను. అలాగా రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తే కనుక మీకు చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బాగుంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ లాభదాయకమైనటువంటి ప్రయాణం వైపు చేస్తారు. చాలా మంచి ఫలితాలు పొందుతారు. తర్వాత మరి ధనురాశి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి. మానసికమైన ఒత్తిడి బాగా వెంబడిస్తూ ఉంటుంది. ఎన్ని చెప్పినా ధనురాశి వాళ్ళు కొన్నాళ్ళ పాటు కుజుడికి సంబంధించినటువంటి శాంతి మార్గాలు అనుష్ఠిస్తూ ఉంటే బాగుంటుంది. తర్వాత వీళ్ళలో మూలా నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు చాలా బాగుంటాయి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళకి ఏ పని కూడా ఆటంకం లేకుండా చక్కగా నడిచిపోతూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం కనబడుతోంది. తర్వాత మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మాత్రం చిన్న సమస్యలు వెంబడిస్తాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా బాగా సజావుగా నడుస్తుంటాయి. కుటుంబ సభ్యులతో మీకు చాలా లావాదేవీలు చాలా అనుకూలంగా నడుస్తూ ఉంటాయి. తెలివిగా ప్రవర్తిస్తారు. బాగా సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యవస్థా సంబంధమైన కార్యక్రమాలు చేస్తారు. వ్యక్తిగతంగా మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అన్ని ఫలితాలు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆ ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న ఆటంకాలు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి మంచి లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు వచ్చి మీకు లాభదాయకంగా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి లాభాలు అందుకుంటారు. ఇక్కడ పూర్వభద్ర 1, 2, 3 పదాల వాళ్ళకి ఆర్థికం, కుటుంబం విషయాలని బాగుంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి కొంచెం మానసికంగా ఒత్తిడి ఉంటుంది. పిల్లల ద్వారా కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ధనిష్ట 3, 4 పదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత మీనరాశి. ప్రతి పని కూడా చాలా చక్కగా పూర్తవుతుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా నడుస్తాయి. ప్రతి విషయంలో కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు చేసుకుంటారు. చాలా లాభాలు అందుకుంటారు. తెలివిగా వ్యవహరిస్తారు. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాలు వాళ్ళు కూడా ఇవాళ తెలివిగా ప్రవర్తిస్తూ సమయపాలన చేస్తూ ఎక్కడ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది, ఎవరితో ఎట్లా సంచారం చేయాలి, ఏ విధంగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయనే విషయంలో ఒక చక్కనైనటువంటి బుద్ధి కుశలత ప్రదర్శించి మంచి ఫలితాలు పొందుతారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.